జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా యువత సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. కాకినాడ డ్రైవర్స్ కాలనీ 8వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ పల్నాటి మధుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయడం, వారి సమస్యలు తెలుసుకుని అవసరమైన సహాయం అందించడం ద్వారా సమాజంలో చైతన్యం వస్తుందని అన్నారు. వాసన్ ఐ కేర్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ప్రజలకు అవసరమైన కంటి పరీక్షలు, ఉచిత కళ్లజోడులు అందించడంతో పాటు తీవ్రమైన కంటి సమస్యలున్న వారికి శస్త్రచికిత్సలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించాల్సిన అవసరం ఉంది అని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం పట్టణంలో డ్రైవర్స్ కాలనీగా పిలువబడే 8వ వార్డుకి సంబంధించి మన జనసేన పార్టీ నాయకులు మధు గారిలో వాసన్ ఐ కేర్ యొక్క సౌజన్యంతో ఏదైతే కళ్ళ పరీక్షలు నిమిత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ వార్డుకే కాకుండా పక్క వార్డుల నుంచి కూడా వచ్చి ఆ పవర్కి సంబంధించి ఏ పవర్ ఉందో దానికి సంబంధించి కళ్ళజోడులు అందించడం, ఎవరికైనా కంటి ఆపరేషన్ పడితే వారే తీసుకెళ్ళి ఆపరేషన్ కూడా చేయించేటువంటి పరిస్థితులు కల్పించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఉన్నాయో ఆశయాల్ని ముఖ్యంగా జన సైనికులు ముందు నుంచి నడిపించడం అనే విషయం అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఒక పక్కన కంటి చికిత్స వైద్యాన్ని ఏర్పాటు చేయడం కానీ, అలాగే రక్త శిబిరాలు ఏర్పాటు చేయడం, పేదలకు అన్నదానం చేయటం, పేదలకు వస్త్రదానం చేయటం, దీంట్లో ఈ రాష్ట్రంలో ముందుండేది జనసేన పార్టీ, ముఖ్యంగా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు మరి ముందు వరుసలో నిలబడి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిని నింపుతున్నందుకు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. వాడిన నీరు బయటకు పోయే సమస్య ఇంచుమించు 18-20 సంవత్సరాల నుంచి ఉందండి.